అందుకని దిశ ఇది మనం చూసినప్పుడు ఇంకొక పక్కన కొన్ని సమస్యలు కూడా ఇక్కడే మీరు ఒకసారి చూస్తే కొన్ని సమస్యలు కూడా నేను కూడా చెప్తున్నాను. ఇది చూసిన తర్వాత పాపులేషన్ని ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో పాపులేషన్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఓల్డ్ ఇరా, స్టెరిలైజేషన్ టార్గెట్స్ అండ్ స్టేట్ కొహెషన్, న్యూ అప్రోచ్, పాపులేషన్ కేర్, దీని మీద మనం ముందుకు పోతున్నాం. అదే సమయంలో 5 పిల్లర్స్ కింద 5 ప్రిన్సిపల్స్ అప్రోచ్ ఒకటి తీసుకున్నాం సైకిల్లో, లైఫ్ సైకిల్ అంతా. ఒకటి మాతృత్వ, మెటర్నల్ హెల్త్, రీప్రొడక్టివ్ కేర్. 2 శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. 3 నైపుణ్యం, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఫర్ ఎ గ్లోబల్ ఎకానమీ, కంటిన్యూగా లైఫ్ లాంగ్ స్కిల్ అప్గ్రేడేషన్. అదే మరి క్షేమ, ఓల్డ్ ఏజ్ కేర్, డిగ్నిఫైడ్ హెల్త్ ఏజింగ్, ఏ విధంగా వాళ్ళు కూడా ఉపయోగించుకోగలుగుతామని. ఫైనల్గా సంజీవని డిజిటల్ బ్యాక్ బోన్ లైఫ్ కేర్ కోఆర్డినేషన్. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీస్ వచ్చాయి, దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవుతాం ఒక ఐడియా మీకు ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసినప్పుడు దిశ మాతృత్వలో సేఫ్ మదర్హుడ్, ఇన్ఫార్మ్డ్ చాయిస్. ఇక్కడ మనం చూస్తే యాజ్ ఆన్ టుడే రిడక్షన్ స్టెరిలైజేషన్, ఇందులో యాజ్ ఆన్ టుడే 70% అవుతున్నాయి, దాన్ని 50% తగ్గించాలి. 10 years ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. స్పేసింగ్ సురక్ష, IUCDS అండ్ రిమూవింగ్ పర్వర్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్, ఇవి తగ్గించుకుంటూ ఏ విధంగా చేయాలనేది. అదే మరిగా ఇక్కడ మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రొవైడ్ సబ్సిడీస్ IVF వయా PPP మోడల్. చాలామంది మీరు చూస్తే దగ్గర 90 లక్షల మంది ఎలిజిబుల్ కపుల్స్ ఉంటారు, అంటే ప్రొడక్టివ్ ఏజ్లో. అందులో 11,70,000 మంది ఇన్ఫెర్టైల్ కపుల్స్ ఉన్నారు అనేక కారణాల వల్ల. అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో వస్తారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది నుండి ముందుకు పోలేని పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన మన గవర్నమెంట్ హాస్పిటల్ని హెల్ప్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దిశ, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రేషనలైజ్ C-sections. ఇది చాలా వరకు మన దగ్గర 65.5% సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా మనందరం కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలి, ఎడ్యుకేషన్ కూడా చేయాలి. భగవంతుడు మనకందరికీ బాడీని ఇస్తే మనం ఏదో సేఫ్ డెలివరీ అనే పేరుతో సిజేరియన్ చేసి ముందుగానే లగ్నాలు కూడా పెట్టుకొని మనం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా టైం మనమే ఫిక్స్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే మరిగా దశ ప్రివెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్, ఇది వెరీ డేంజరస్ ట్రెండ్. 8.8% ఉంది, దాన్ని less than 3% తీసుకురావాలని. ఇంకొక పక్కన కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే ఆ దశ పల్నాడు అయితే 13-14% ఉంది. ఇవి కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం యాజ్ ఎ పాలసీ మేకర్స్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా యాక్షన్లు తీసుకుంటాం, అదే మరిగా రాజకీయ పరంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు దిశ శక్తి, ఎంపవరింగ్ ఉమెన్, పిల్లర్ 2. ఇందులో ఉమెన్ కానీ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలిగితే ఆటోమేటిక్గా 15% గ్రోత్ GSTP వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మ్యాండేటరీ కింద చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టడం చాలామంది నేను చూస్తున్నాను. పిల్లలుంటే వాళ్ళు ఆ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేరుగా ఆఫీసుకు పోయేది మానేస్తున్నారు. దీన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని చైల్డ్ కేర్ సెంటర్స్ మ్యాండేటరీగా పెట్టి
50 మందిగా ఉంటే అక్కడ చైల్డ్ కేర్ సెంటర్ పెడతాం. అంగన్వాడీ కమ్ చైల్డ్ కేర్ సెంటర్స్ కింద ఇవన్నీ ఉపయోగిస్తాం. పింక్ టాయిలెట్స్ని ప్రోత్సహిస్తాం. షీ క్యాబ్స్ స్టేట్ వైడ్ కూడా ప్రోత్సహిస్తాం. అర్బన్ హౌసింగ్లో మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ 172 కోట్లతో అక్కడ కడుతున్నాం. అక్కడే కాకుండా ఎక్కడికక్కడ దీన్ని ప్రోత్సహించి ఎక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ వస్తారో వర్క్ చేసే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అన్నీ కూడా ఇలాంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కూడా కడతాం. ఇంకొక పక్కన దశ, ఇది కూడా చాలా ముఖ్యం, పేరెంటల్ లీవ్ ప్యారిటీ. 12 నెలలు కలెక్టివ్ పేరెంటల్ లీవ్ యాజ్ ఆన్ టుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఉంది. దానికి అదనంగా 2 నెలలు పెటర్నల్ లీవ్ ఫర్ మూడవ చైల్డ్ కానీ లేకుంటే +2 రెండో చైల్డ్ వచ్చిన 1 మంత్ ఇవ్వడం, మూడో చైల్డ్ అయితే 2 నెలలు ఇవ్వడం. దీనివల్ల బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే పిల్లల్ని పెంచడం, వాళ్ళని చూసుకోవడం భార్య యొక్క బాధ్యత అనే విధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈక్వల్ ఫార్ పార్ట్నర్స్, బాధ్యత సమానంగా తీసుకోవాలి. భార్యాభర్త ఇద్దరు తీసుకోగలిగితే ఇంకొంచెం బెటర్ పేరెంటింగ్ వస్తుంది. రెండోది కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అందుకని ఇక్కడ పెట్టింది తల్లి తండ్రి సమాన బాధ్యత, ఇద్దరు కలిసి షేరింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవసరమైతే ఉద్యోగాలు చేసే వాళ్ళకు లీవ్ ఇస్తాం. మగవాళ్ళకు కూడా వాళ్ళు కూడా కలిసి చేసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పాలసీ.